గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం శ్రీయూత జిల్లా కలెక్టర్ గారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు జిల్లా మార్కెటింగ్ శాఖ తరపున కూరగాయలు తక్కువ ధరతో అమ్మడానికి 12 వాహనాలు పంపించారు. రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, సిటీ శాసనసభ్యులు పొంగూరు నారాయణ గారి అనుమతితో నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మనుబోలు శ్రీధర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత కుమారి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎం శ్రీనివాసులు, ఆత్మకూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి కృష్ణప్రసాద్, సర్వేపల్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇలియాస్ మరియు నెల్లూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ ముక్కం సాయి లక్ష్మణ్ గారు, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ అజీజ్ గారు పాల్గొన్నారు. మంతా తుఫాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, అలాగే మా రూరల్ శాసనసభ్యులు గారి ఆదేశానుసారం, సిటీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా జిల్లా మార్కెటింగ్ శాఖ తరఫున మా ఏడీ గారు మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. అందులో భాగంగా మారుమూల గ్రామాలకి ఈరోజు కూరగాయలు ఇక్కడి నుంచి పంపిస్తున్నాము. ఈ కూరగాయలు మారుమూల గ్రామంలో కూరగాయల అందరి ఏరియాలకి జిల్లా నలుమూలల నుంచి 12 వెహికల్స్ మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయలు పంపిస్తున్నాము. ఇందులో ఆనియన్, పొటాటో, టమాటా, దోసకాయ, పచ్చిమిరపకాయలు అతి తక్కువ ధరతోటే అమ్మించడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మా సిబ్బందిని అలాట్ చేస్తూ ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నెల్లూరు చైర్మన్ గారైన శ్రీ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు ఫ్లాగ్ ఊపి ప్రారంభోత్సవం చేశారు. వారికి మా మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇందులో మా మార్కెటింగ్ డైరెక్టర్ అయిన లక్ష్మణ్ గారు, అలాగే అసోసియేషన్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అయిన అజీజ్ గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సెక్రటరీలు, సిబ్బంది దీన్ని సహాయం చేసినందుకు మార్కెటింగ్ శాఖ తరఫున మా సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం.